వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎస్పీ తుషార్ డ్యూటీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎక్కువ వస్తుందా చూసారా? ఇది ప్యాసేజ్ లాగా ఉంచుకోవాలి. కూడా అక్కడే ఫస్ట్ పేజ్లోనే చేసేస్తాం. అది అయిపోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయన రాకతో అనంతపురం జనసంద్రంగా మారింది. జగన్ నినాదాలతో నగరం హోరెత్తింది. రోడ్డు పొడవున అభిమానులకు అభివాదం చేస్తూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ నేతృత్వంలో రైతులు 300 ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ పథకానికి కృతజ్ఞతగా భారీ ర్యాలీ నిర్వహించారు. రేగిడి మండలం నుంచి రాజాం మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీకి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. అనంతరం రైతు సంబర సభలో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. మన ఎమ్మెల్యే మన సాయం ఏది కావాలి, మన కృతజ్ఞత కావాలి. ఇటువంటివన్నీ మనం ఆలోచన చేయాలి. బాధ్యత మనపై ఉంది. రేపు భవిష్యత్తులో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీలో దర్జాగా మనం ఈరోజు పులివెందులు ఉంది. ఎంతవరకు ఓటు చేసిన సందర్భం లేదు. ఈరోజు 6,700 మెజార్టీలో గెలిచాం. నిన్న కళ్ళు అట్టుపోయి చావు తప్పి పనులట్టుపోయినట్టున్న ఎంపీ చూస్తే జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వ్యాధాలు కలిగించినట్టు జగన్మోహన్ రెడ్డి అలాగంటారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో మేనమామ హత్య కేసులో నిందితుడు నారపాటి సాయిని అదుపులోకి తీసుకున్న బొండపల్లి పోలీసులు విచారణలో ఆయన మృతిని భార్య సహకారంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడించారు. భర్తను అడ్డుగా భావించి ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్య చేసినట్లు సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇద్దరిని రిమాండ్కు తరలించారు. అక్కడికి ఆటో దిగి రావడం జరిగింది. ఆయన్ని మనం పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి పేరు నారపాటి సాయి. ఆయనేమో మన కెరటాం విలేజ్
మొన్న ఒక వ్యక్తి చనిపోయి నిడగట్టు కృష్ణ ఆయన్ని చంపినట్టు చెప్పడం జరిగింది. దాని మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నాం. దీనిలో ఇంకెవరు భాగస్వామ్యం ఉందని అడగ్గా ఆ వ్యక్తి ఏమో నిడగట్టు కృష్ణ యొక్క భార్య నిడగట్టు రాజు, అదేవిధంగా ఒక జూనియర్ వారి అబ్బాయి జూనియర్ కూడా అందులో పాత్ర ఉందని తెలియజేయడం జరిగింది. వీళ్ళు 9వ తారీఖు రాత్రి ఇల్లు తాగుదామని ఈ నాడపాటి సాయి అనే వ్యక్తి ఈ చనిపోయిన నిలబెట్టి ప్రశ్నని మందు తాగడానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఫుల్గా మద్యం తాగిన తర్వాత కొంతసేపటికి ఆయన భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ నిలబెట్టు రాజు జూనియర్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ జూనియర్ సమక్షంలోనే ఈ నిడగట్టు కృష్ణని చంపడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి ఆ డెడ్ బాడీని ఊళ్ళోకి తీసుకొచ్చి ఇంటి బయట ఆరు బయట పడుకుని పెట్టి సహజ మరణంగా చిత్రీకరించి, అంటే నార్మల్గానే చనిపోయాడు, బాగోలేదు నార్మల్గానే చనిపోయాడు అని చిత్రీకరించి నెక్స్ట్ రోజు వాళ్ళ మతాచార ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ధన్యవాద ర్యాలీలో ఎమ్మెల్యే కళా వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. తొలి విడతగా 46.86 లక్షల రైతులకు 3,174 కోట్ల రూపాయలు జమైందన్నారు. ర్యాలీలో ట్రాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో గురువారం రాత్రి బంధువుల పెళ్లికి వెళ్తున్న ఆటో బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన 5గురు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లి చంద్ర కాలనీలో నివసించే రామస్వామి, భార్య నాగలక్ష్మి, కూతురు భార్గవి, అక్క అంజనమ్మ, కోడలు కళ్యాణి ఆటోలో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో తల్లి నాగలక్ష్మి, కుమార్తె భార్గవి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బొబ్బిలిపట్నంలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం భాగంగా పోస్టల్ శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కె శ్రీనివాసరావు పోస్టల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ తర్వాత ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Hey!
నియోజకవర్గం ఆనందపురం మండలం గండికుంటం పంచాయతీలో సర్పంచ్ గండెడ్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. మజ్జి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ ప్రజలతో ఎప్పుడూ కష్టసుఖాల్లో సహకరించబోతారని తెలిపారు. కార్యక్రమంలో యువజన విభాగం, పార్టీ నాయకులు, సర్పంచ్లు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. సదా రుణపడి ఉంటూ ఏ అర్ధరాత్రి అపరాత్రైనా ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినా ఈ గ్రామంలో గండిగొండ గ్రామ పంచాయతీలో గాని లేదు మామిడిలో పంచాయతీలో గాని ఈ ఎంపీటీసీ పరిధిలో ఏ ఒక్క ఎవరైనా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అధికారం ఉంటే మీ దగ్గర ఉండే వాళ్ళు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఉన్నా మీ మధ్య ఉంటాం, మీ తరఫున పనిచేస్తాం. మీ సర్పంచ్ గారు ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మీకోసం ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీకోసం పనిచేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. రాబోయే కాలంలో భీమిలి నియోజకవర్గ అభివృద్ధిలో కానీ లేదు ఆనందపురం మండల అభివృద్ధిలో కానీ లేదు గండిగొండ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కానీ సర్వదా ప్రతి ఒక్కరికి కూడా మీ తాలూకు ఆలోచనలకి మీ తాలూకు ఆలోచనలు ఏవైతుంటే మీ తాలూకా మనసరికి ఖచ్చితంగా మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి వారికైనా ఫోన్లోనే వాళ్ళకి సాల్వ్ చేసి పని చేసి భోజనం పెట్టి పంపించే గొప్ప మనసున్న మహారాజు చంద్రశేఖర్ గారిని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప మనిషిని మనకి ఎమ్మెల్యే సీట్కి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు. భీమిలి జోన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గంట అప్పలకొండ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి భారతీయుడింటిపై జాతీయ జెండా ఎగాలని పిలుపునిచ్చారు. భారతదేశం బహుభాష సర్వమత సమ్మేళన దేశమై ప్రపంచానికి శాంతి అందించిన గొప్ప దేశమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు దేశ ఐక్యత, భక్తి పెంపొందించేందుకు యువత ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు ముఖ్య అతిథిగా భీమునిపట్నం ఎస్వీఎల్ఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో భీమిలి బీచ్ తీరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం 79వ ఏడాది సందర్భంగా ప్రతి భారతీయుడు తమ ఇళ్లపైన జెండాను గౌరవంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు సముద్ర తీరంతో గంట స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలతో దేశభక్తి నినాదాలు చేశారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఒక ముఖ్య ఘట్టంగా నిలవాలని వెంకటప్ప తెలిపారు. ఈరోజు మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రేపు మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలు యావత్ భారతదేశం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా దేశం మొత్తం మీద రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ జాతీయ జెండా ఎగరేయాలని సంకల్పంతో అందరికీ ఉద్దేశం అందరిలో కూడా దేశంలోకి మన భారతదేశం యొక్క గొప్పతనం అందరికీ ఒక అవగాహన రావాలనే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే దేశాన్ని ప్రేమించలేని వాడు దేని ప్రేమించలేడు. కాబట్టి ఎవరికైతే దేశభక్తి ఉంటుందో వాళ్ళే ఒక దగ్గర ఒక మనిషికి ఒక భక్తి ప్రారంభమైతే తల్లిదండ్రులు పూజించవచ్చు, దేవుడిని పూజించుకోవచ్చు, మన పుట్టిన నేలను పూజించుకోవచ్చు, మన ఊరిని పూజించవచ్చు. గౌరవం అనేది మన నుంచి ఇచ్చినప్పుడు అదే గౌరవాన్ని కూడా మళ్ళీ మనం పొందగలుగుతాం. ఒకరిని గౌరవించలేనప్పుడు అభిజవాన్ని మరి అదే గౌరవాన్ని మాత్రం మనం అడగలేదు.
యొక్క మనలో ఉన్నటువంటి మద్గుణాలని ఇప్పుడు ఒక మేలు వేసుకొని వాటిని మనలోకి తీసివేసి మనలో లక్షల అలవాటు చేసుకున్నప్పుడు అందరూ చదువుకునే ఈ చదువుల దశలో కూడా దశలో ఉన్నారు. మీరు డిగ్రీ అయిన తర్వాత సమాజంలో మీరు అడుగు పెడతారు. ఒక భాగాల పౌరులుగా మరి మీరు ఈ సమాజంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి మీ యొక్క ప్రభావం అనేది మీ కుటుంబం మీద, మీ గ్రామం మీద, మీ ఉన్నటువంటి ప్రాంతం మీద ఉండాలి. అలా ఉండాలంటే మీరు బాగా చదువుకుని మీరు ఏదో ఒక రంగాన్ని మీకు ఏది చేసి అందులో ఆ రంగాన్ని ఎంచుకొని అందులో విద్యార్థులుగా మరి మీరు ఒక స్థాయికి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల మండల వైఎస్సార్సీపీ నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు మూలపాలెం గ్రామంలో అకాల వర్షాలతో నీట మునిగిన పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పొలాల అంచనాలు చేసి ఇన్పుట్ సబ్సిడీ, వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు గాడు తాతినాయుడు హర్ ఘర్ తిరంగాను ప్రతి ఇంటిపై ఎగరాలని పౌరులను కోరారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రావడానికి గత 4 రోజులుగా వాతావరణం అనుకూలించక భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురవటం వల్ల మా మూలపాలెం గ్రామంలో వరి పంట పూర్తిగా నీట మునగటం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు దుక్కులు అదేవిధంగా ఎదపెట్టడం 2 సార్లు జరిగింది. ప్రతి రైతుకి ఎకరానికి దాదాపుగా 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఈ 2 సార్లు ఎదపెట్టడం జరిగింది. దీనివల్ల 7,000, 8,000 నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల్లో ఇప్పుడు అంతా మోకాళ్ళలోతు నీళ్ళలో ఉండటం. సుమారుగా మా గ్రామంలో 3,600 రెవెన్యూ అయితే అందులో దాదాపుగా 2,000 ఎకరాలు నీట మునగటం జరిగింది. దీనివలన రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఎమ్మిగనూరు పట్టణ ప్రాథమిక సహకార సొసైటీ నూతన అధ్యక్షుడిగా దూదేకుల గౌస్ పీరా, డైరెక్టర్లుగా గుడికెల్ దేవదాస్, రవికుమార్ ను ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే పథకాల సబ్సిడీలు సకాలంలో రైతులకు అందేలా సొసైటీ అభివృద్ది కోసం కమిటీతో కలిసి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. క్షేత్రంగా ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మండలం చేసినటువంటి ప్రతి ఒక్క కూటమి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్ కుమార్ స్వామి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ లో జరిగిన దొంగతనం కేసును సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మధుసూదన్, ఇతర సిబ్బంది కలిసి సాంకేతిక సహాయంతో దొంగ నిమ్మగంటి చరణ్ సాయిని పట్టుకున్నారు. దొంగిలించిన 88.5 గ్రాముల బంగారు ఆభరణాల సొమ్ముతో రికవరీ చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ పోలీసుల బృందాన్ని అభినందించారు. పట్టణ సీఐ స్థానిక మీడియాతో వివరాలు షేర్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా వయసు పైన వాళ్ళు, వాళ్ళకి కేర్ టేకర్గా ఉండడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ ఒక సంస్థ నుంచి ఒక పర్సన్, చరణ్ సాయి అనే సంస్థ నుంచి ఒక పర్సన్ తీసుకుని వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా పెట్టుకోవడం జరిగింది. నెలవారీ జీతం ఇస్తూ అతను 15 డేస్ పనిచేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళ సమయంలో దాన్ని బ్రేక్ చేసి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఆ విషయాన్ని కొంచెం లేట్గా గమనించి చెక్ చేసుకుని మనకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ తర్వాత స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది.
ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా యొక్క కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అదేవిధంగా టెక్నికల్ పర్సన్తో సహాయం తీసుకొనేసి దాని ద్వారా ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ని మన కర్నూలు ఒక బల్లార్ చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఇతను ఇక్కడ దాంతో వచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి అనంతపురం టౌన్లోని ఆర్కే నగర్ బ్రాంచ్ మనపురం ఫైనాన్స్లో వాటిని కుదిరబెట్టేసి అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 5 lakhs చేంజ్ అమౌంట్ తీసుకొనేసి అతని యొక్క జలసాలకు మరియు పాత అప్పులను తీసుకునే విధంగా అతను మొత్తం వాడేస్తున్నారని తెలిసింది. సో అతని కన్ఫెషన్ బేస్ చేసుకుని మేము ఆ యొక్క మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ విజిట్ చేసి మన దగ్గర నుంచి లీగల్గా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి ఇది చోరీకి సంబంధించిన సొత్తు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా మనం ఆ చొట్టుని స్వాధీనం చేసుకుని ఈరోజు కోర్టు ముందు ఆదాయపరచడానికి స్వాధీనపరచుకోమైనది. ఒక కుమారస్వామి వారి ఇంట్లో విజయనగరం జిల్లా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘన కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సన్నిహితంగా పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ ద్వారా దేశభక్తి భావనను పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జామియా మసీద్ ప్రాంగణంలో జాతీయ జెండాను సీనియర్ సిటిజన్స్ సయ్యద్ నస్రల్లా మహ్మద్ అబ్దుల్ రజాక్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, యువత ప్రతినిధులు పాల్గొని జాతీయ గర్వాన్ని పెంపొందించారు. మొండగడు కాదు బాబు అవి పిచ్చి పిచ్చి చెల్లి రోడ్డు పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు బరిక్కలపాడు క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ పతాకావిష్కరణతో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సంగ్రామ వీరులను స్మరించి వారి త్యాగాల వల్లనే మనకి ఈ రోజు స్వేచ్ఛ లభించినట్లు చెప్పారు. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం అందరి బాధ్యతగా, అభివృద్ధి, ఐక్యత లక్ష్యంగా మండల నాయకులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఏపీఆర్ స్కూల్ డిపార్ట్మెంట్స్, టీచర్స్, అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 79వ స్వతంత్ర దినోత్సవంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు రోజు అనేక వచ్చినారు. ఈరోజు బ్రిటిష్ వారు అనేక మనం బానిసత్వంగా చూసి మన దేశ సంపదను కూడా వేసుకొని మనం కూడా బానిసలుగా కట్టు బానిసలుగా చూసేటువంటి కాలంలో అనేక మంది ఈరోజు చిత్రపటాలు చూస్తుంటాం. వారే కాకుండా కొన్ని లక్షల మంది మన ప్రాణాలు సైతం త్యాగం చేస్తే రోజు మనం కూడా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎప్పుడైతే మహిళలు అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీద నడిచి వెళ్తారో ఆ రోజే స్వతంత్రం అని ఆ రోజు గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే అనేక ఉద్యమాల్లో అనేక మహోన్నతమైన వ్యక్తులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా ఈరోజు మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చారు.
రోజు బాలలే నేటి బాలలే రేపు పౌరులని మనం ఊరికి చెప్పట్లేదు. మీరందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దేశానికి ఏ విధంగా సేవ చేయగలం, అలాగే మన వల్ల దేశానికి ఎంత మంచి పేరు వస్తుందని. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.